నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం అక్రమాలపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం. 2 కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న సభ. మదనపల్లె ఘటన విచారణలో కాస్త పురోగతి. కార్యాలయ బీరువాలో ఇంజిన్ ఆయిల్ పెట్టడంపై దర్యాప్తు. ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేసేవారిపై కఠిన చర్యలు. ఎస్పీలు, నగర కమిషనర్లకు డీజీపీ ఆదేశాలు. కడప ఆర్టీసీ ఎండీపై బదిలీ వేటు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో చర్యలు. వాన తగ్గినా గోదావరికి పెరుగుతున్న వరద. జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఆబ్కారీ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతిపై నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని ప్రకటించనున్నారు. ఆబ్కారీ శాఖలో జరిగిన నష్టాన్ని వివరించనున్నారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుపై సభలో చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు చేసే బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. శాసన మండలిలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. మండలిలో ఆబ్కారీ శాఖపై శ్వేతపత్రాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి, చూపిన చొరవకు ఫలితం దక్కింది. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే ఏం సాధించవచ్చో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తవ్వకముందే చేసి చూపించారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లోని రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై నిర్దిష్ట హామీ లభించడం చంద్రబాబు చొరవ వల్లే సాధ్యమైందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఎలాంటి నాయకుడు పాలకుడైతే రాష్ట్ర అభివృద్ధికి వేగంగా బాటలు పడతాయో తాజా కేంద్ర బడ్జెట్ నిరూపించింది. ఒక నాయకుడి దూరదృష్టి, పట్టుదల, పాలనలో విశేష అనుభవం రాష్ట్రానికి ఎలా మేలు చేస్తాయో 5 ఏళ్ల విరామం తర్వాత తెలిసొచ్చింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అద్భుత విజయం సాధించడంతో పాటు తెదేపా 16 లోక్సభ స్థానాల్ని గెలుచుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి తెదేపా ఎంపీలే ఆయువు పట్టుగా నిలిచారు. అలాంటి సందర్భంలో చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. ఆర్భాటం లేకుండానే అనుకున్నది సాధించారు. ఎన్నికల ముందు భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి అమరావతి, పోలవరం పూర్తి చేయడం, రాష్ట్రాభివృద్ధి తన ప్రాధాన్యతలని చంద్రబాబు వారికి విస్పష్టంగా చెబుతూ వచ్చారు. అధికారంలోకొచ్చిన నెల రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్లారు. హంగు ఆర్భాటం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రుల్ని కలిశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో, రాష్ట్రానికి ఇప్పుడేం కావాలో వివరించారు. వారిని మెప్పించి ఒప్పించారు. మొదటి సంవత్సరమే మొదటి కేంద్ర బడ్జెట్లోనే అనుకున్నవి సాధించారు. పోలవరం ప్రాజెక్టుకు 2014-15 సంవత్సరం లెక్కల ప్రకారమే నిధులిస్తామని, 14,000 కోట్లే ఇస్తామని, సహాయ పునరావాసం తమ బాధ్యత కాదని సంకేతాలిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని నిర్దిష్ట హామీ ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చేందుకు, అవసరమైతే మరింత సాయం అందజేసేందుకు అంగీకరించింది. చంద్రబాబు చొరవతోనే ఇది సాధ్యమైంది. రాజధాని అమరావతిలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం 9,000 కోట్లకు పైగా వెచ్చించి వివిధ పనులు చేపట్టింది. జగన్ అధికారంలోకొచ్చాక వాటిని ఎక్కడివక్కడా ఆపేశారు. రాజధానిని అడవిలా మార్చేశారు. జగన్ ప్రభుత్వం అంతగా విధ్వంసం చేసిన రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా? అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? నిండా అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో రాజధానిని చంద్రబాబు ప్రభుత్వం నిర్మించగలదా వంటి అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో తొలి సంవత్సరానికే అమరావతికి 15,000 కోట్ల ఆర్థిక సాయం సాధించడం అసాధారణం. ఆ మొత్తం ఖర్చు పెడితే అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల్ని కొలిక్కి తేవచ్చు. ప్రధాన మౌలిక వసతులన్నీ సమకూర్చవచ్చు. మరో 10,000 కోట్లు ఖర్చు పెడితే అమరావతి నగర నిర్మాణం ఒక స్థాయికొచ్చి అమరావతి నిర్మాణం అసాధ్యమని చెప్పేవారందరి నోళ్లు ఈ దెబ్బతో మూతపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది.
రాష్ట్ర విభజనతో మెజారిటీ పరిశ్రమలు, ఆదాయ వనరులన్నీ తెలంగాణకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా వెనకబడిన రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమల అభివృద్ధికి 2014-19 మధ్య చంద్రబాబు కృషి చేశారు. అనంతపురం జిల్లాకు కియా వంటి పరిశ్రమలు తెచ్చి రేణిగుంటలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు పెట్టి ఓర్వకల్లును పారిశ్రామిక హబ్గా మార్చేందుకు 20,000 ఎకరాల భూమి సేకరించి కొత్త ఆశలు రేకెత్తించారు. దాన్ని మరింత సుస్థిరం చేసేలా, రాయలసీమను పారిశ్రామిక హబ్గా మార్చేలా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే తొలి కేంద్ర బడ్జెట్లో అడుగులు పడ్డాయి. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దిష్టమైన హామీలు ఇచ్చేలా చంద్రబాబు కృషి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో ఇన్నాళ్లు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పోలవరానికి పెద్ద భరోసా దక్కింది. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి మాత్రమే కాదని, యావత్ దేశానికి ఆహార భద్రత అందించే కీలక ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆశలకు కేంద్రం ఊపిరిపోసింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చే విషయంలో 7-8 ఎన్నో సందేహాలు ముసురుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే 33,000 కోట్లు అవసరమవుతాయని 2017-18లోనే తేల్చారు. ఈ నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని వాదించింది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సీఎం చంద్రబాబు మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది. 2013-14 ధరలతో నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం 20,398 కోట్లు మాత్రమే ఇస్తామని, అంతకు మించి ఇవ్వబోమని కేంద్రం చెబుతూ వచ్చింది. 2020 అక్టోబర్లోనూ దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీవేసి ఆ నిధులే ఇస్తామంటూ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తాజా డీపీఆర్ ఆమోదం పొందకపోవడంతో ఈ అంశంలో అనుమానాలు అలానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఆమోదం పొందిన డీపీఆర్ స్థాయి దాటి నిధులు ఖర్చు చేయడంతో కేంద్రం ఆ మొత్తం ఇవ్వడం లేదు. కొత్త డీపీఆర్ కు ఆమోదం లేకపోవడంతో 2,000 కోట్లకు పైగా బిల్లులు ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 ధరలతో 55,548.87 కోట్ల రూపాయలతో రెండో డీపీఆర్ కు ఒక దశ ఆమోదం సాధించింది. ఆ తర్వాత కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక దశల్లో పరిశీలించి 2020లో 47,725.47 కోట్ల రూపాయలతో రెండో డీపీఆర్ కు ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత 2020లోనే కేంద్ర ఆర్థిక శాఖ 20,398.81 కోట్లే ఇస్తామంటూ లేఖ రాయడంతో రాష్ట్రం గుండెల్లో రాయి పడింది. తొలి దశ పేరుతో కొత్త డీపీఆర్ సమర్పించారని కేంద్రం సూచించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. తొలి దశలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబడితే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో, ఆ మొత్తానికి నిధులు ఎంత అవుతాయో చెప్పాలని కోరింది. ప్రస్తుతం 30,436.95 కోట్లకు పోలవరం తొలిదశ పూర్తి చేసేలా దాదాపు అన్ని స్థాయిల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ప్రాజెక్టు తొలిదశకు మరో డీపీఆర్ ఆమోదించినట్లవుతుంది. తక్షణమే 12,157 కోట్లు అందుబాటులోకొస్తాయి. 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. దాని ప్రకారం పోలవరం భూసేకరణ వ్యయం, పునరావాస వ్యయం పెరిగిపోయాయి. ఈ రెండింటికే 33,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దీంతో 2017-18 ధరల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం 55,457 కోట్లకు రెండో డీపీఆర్ ను పంపింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం దక్కినా కేంద్ర మంత్రిమండలి ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇస్తుందా లేదా, ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు తొలగిపోలేదు. ఇన్నాళ్లుగా రెండో డీపీఆర్ అంశం కేంద్రం తేల్చనే లేదు. అలాంటి సంక్షుభిత పరిస్థితుల్లో తాజాగా మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్తో పోలవరంపై కమ్ముకున్న అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్. అది 2014లో మనం ఒప్పుకున్నాం. కేబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. ఇప్పుడు వరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్ కి గవర్నమెంట్ ఎంత వరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకి ఇప్పటి వరకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం కేబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్ లో అన్ని కూడా క్లియర్ అయిపోయింది. ఏదో కొంచెం అటుగా మిగిలి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్.
అవసరమైన నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ మరీ ఈ విషయం వెల్లడించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేంద్రం ఇస్తుందన్న భరోసా లభించింది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద 33 మీటర్లకు పైగా నీటి మట్టం చేరుకుంది. భారీగా వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. కడెమ్మా స్లూయిస్ వద్ద వరద నీరు ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకునేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. గోదావరి నదిలో వరద పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, గోదావరి వరదపోటుతో తీరమంతా ప్రమాదకరంగా మారింది. భీకర వరదతో కోనసీమ లంక గ్రామాలతో పాటు రాజమహేంద్రం ఎగువనంతా కూడా చాలా ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. మొత్తం క్రమక్రమంగా ఇప్పటి వరకు వరద గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ప్రవహిస్తోంది. ధవళేశ్వరం సర్కాటన్ ఆనకట్ట వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నిన్న తెల్లవారుజామున 2 గంటలకు అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 14.9 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 14,56,000 క్యూసెక్కులు పైగా ప్రవాహం విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద క్రమక్రమంగా నెమ్మదిగా గోదావరి ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం మాత్రం రాజమహేంద్రవరం ప్రాంతంలో స్థిరంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ వరదతో మొత్తం కోనసీమ అంతా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. 75 లంక గ్రామాలపై ఈ ప్రభావం చూపుతోంది. కొత్తపేట, మండపేట, రామచంద్రాపురంతో పాటు అమలాపురం డివిజన్లోని అన్ని నియోజకవర్గాలు, ముమ్మిడివరం, రాజోలు, అలాగే పి గన్నవరం నియోజకవర్గాల్లోని లంకలన్నీ కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కున్నాయి. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం వద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి దిగువన వరద ఉధృతిని చూడవచ్చు. ఇది గత 5 రోజులుగా ఈ ప్రవాహం అంతకంతకు పెరిగి ప్రస్తుతం మాత్రం భారీ వరదతో, భీకర వరదతో ఎగువ ప్రాంతం నుంచి భారీ జలాలు తరలివస్తున్న పరిస్థితుంది. కోనసీమ పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుపోవడంతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లంక గ్రామాల వాసులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ పడవలు ఏర్పాటు చేశారు. మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి కాజువే, అలాగే కనకాయలంక కాజువేతో పాటు ఐనవీలి మండలంలోని ఎదురుబీడియం కాజువేపై కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. లంకవాసులందరూ కూడా పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. ఈ వరద ప్రవాహం ఇవాళంతా కూడా గోదావరి తీరంలో ఉంటుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. భద్రాచలం ఎగువన ప్రస్తుతమైతే వర్షాలు ఆగడంతో మరి 1-2 రోజుల్లో ఈ వరద ప్రవాహాలు కాస్త శాంతించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం తీరమంతా ప్రమాదకరంగా మారింది. కోనసీమలోని 100 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. ఈ గోదావరి ఎర్రనీరు తగిలిన తర్వాత ఏ పంట కూడా చేతికి అందే అవకాశం లేదు. మొత్తం అన్ని పంటలు కుళ్ళిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా కూరగాయలు, అరటి, బొప్పాయి తదితర ఉద్యానవన పంటలన్నీ కూడా నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. కొవ్వూరులోని ప్రముఖ గోస్పాద క్షేత్రంలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. అట్లాగే ఎగున సీతానగరం మండలంలోని తీరవంత గట్టు ప్రమాదకరంగా మారింది. జలవనరుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. కే గంగవరం మండలం సుందరపల్లి వద్ద గట్టు చాలా ప్రమాదకరంగా మారడంతో గౌతమి గోదావరి ఎడమగట్టుని ఇసుక బస్తాలతో నింపారు. అలాగే కోల వద్ద కూడా ఇసుక బస్తాలతో నింపారు. గౌతమి గోదావరి ఉద్ద గౌతమి తీరంలోని కాట్రేనుకోన మండలంలో కూడా మొత్తం ఇసుక బస్తాలతో నింపి పరిస్థితి ఎక్కడ ఇబ్బందికరంగా మారకుండా అధికారులు చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. 24 గంటలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని అమలాపురం డివిజన్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మిగతా వరద లేని చోట మాత్రం యథావిధిగా పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం గోదావరి తీరమంతా ప్రమాదకరంగా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసేవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్ని జిల్లాల ఎస్పీలు నగర కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అల్లరిమోకలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నందున అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎన్ఎంయూఏ గత నెలలో డీజీపీకి వినతిపత్రం అందజేసింది. ఈ విజ్ఞప్తి మేరకు డీజీపీ తాజాగా ఆదేశాలిచ్చారు. దీనిపై యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రవాణా శాఖ మంత్రి ఆదేశాలను ఖాతరు చేయలేదన్న ఆరోపణలపై ఆయన్ను బదిలీ చేశారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 3 సార్లు ఫోన్ చేసినా కడప ఈడీ లెక్క చేయలేదు. ఆయన తీరుపై అసహనానికి గురైన మంత్రి బదిలీ ఆదేశాలిచ్చారు. దీంతో విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కడప ఆర్టీసీ ఎండీపై బదిలీ వేటు పడింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులకు నిప్పు పెట్టి గత పాలకుల అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నించిన ఘటనపై ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. కుట్రపూరిత కోణంలో రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. కార్యాలయ సీనియర్ సహాయకుడు గౌతంపై జరుగుతున్న విచారణలో కొంత పురోగతి కనిపించింది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసే లక్ష్యంతో 5 ఏళ్ల పాటు సాగిన అరాచక పాలన సాక్ష్యాల్ని చెరిపేస్తూ నిజానికి నిప్పు పెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. కుట్రకోణంపై దర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 బృందాలు తమ పరిశోధన ప్రారంభించాయి. పోలీసు ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, అగ్నిమాపక, ట్రాన్స్కో, జెన్కో, ఫోరెన్సిక్ విభాగాల ఉన్నత స్థాయి బృందాలు విచారణ నిర్వహించాయి. ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగి 22A చుక్కల భూముల దస్త్రాలు భద్రపరిచే గదులు తగలబడిపోయిన ప్రాంతాన్ని ఉన్నత స్థాయి బృందాలు పరిశీలించాయి. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జెన్కో జేఎండీ చక్రధర్రావు, ట్రాన్స్కో సీఎండీ కీర్తితో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయ సీనియర్ సహాయకుడు గౌతమ్ కార్యాలయ బీరువాలో 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఉంచినట్లు విచారణలో తెలిపారు. అంత మోతాదులో ఆయిల్ ఎందుకు కార్యాలయానికి తెచ్చారు? అందులోనూ బీరువాలోనే పెట్టాల్సిన అవసరమేమిటి అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఘటనకు పెట్రోల్, డీజిల్ వినియోగించలేదనే ప్రాథమిక అభిప్రాయానికి ఎఫ్ఎస్ఎల్ నిపుణులు వచ్చారు. గౌతమ్ ఇచ్చిన సమాచారంతో ఇంజిన్ ఆయిల్ తెచ్చిన కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఇతర విషయాల్లో ఆయన విచారణకు సహకరించడం లేదని సమాచారం. గౌతమ్ ఆదివారం రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు కార్యాలయంలో ఉన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా బయటపడింది. ఆ తర్వాత 11 గంటల 27 నిమిషాలకు మంటలు కనిపించినట్లు ఫుటేజీ ద్వారా తెలిసింది. కార్యాలయంలో కాపలాగా ఉన్న నిమ్మనపల్లె వీఆర్ఏ రమణయ్య ఘటనకు 10 అడుగుల దూరంలోనే పడుకుని ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. తాను 9:30 గంటలకే నిద్రపోయినట్లు చెప్తున్నారు. ఇతని సమాధానాలపై పోలీసులు అనుమానిస్తున్నారు. కాలిపోయిన కంప్యూటర్లు, దస్త్రాల బూడిదను, కాలకుండా ఉండిపోయిన వాటిని వేర్వేరుగా సేకరించి పరీక్షల నిమిత్తం సీజ్ చేశారు. పూర్వ ఆర్డీఓ మురళి మొబైల్ ఫోన్ ను సీజ్ చేసి డేటాను పరిశీలిస్తున్నారు. మురళి 2 రోజుల పాటు మదనపల్లెలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం ఆయన్ను పలు కోణాల్లో విచారించారు. ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ సైతం అదుపులో ఉండగా ఆయన ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి. పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని మదనపల్లె పరిసరాల్లో భూదందాలన్నీ సాగించారు. కబ్జా చేసిన భూములు కొన్నింటిని పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట రాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకే మదనపల్లె మండలం బండమీద కమ్మపల్లె వద్ద భూములు స్వర్ణలత పేరిట కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా డీకేటీ భూములు స్వాహా చేసి కొనుగోలు పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దస్త్రాలు కనిపిస్తున్నాయి. భారీగా అక్రమ వ్యవహారాలు బయటపడే అవకాశముందనే భయంతో దస్త్రాలు తగలబెట్టారనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాధవరెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉండగా వారి కన్నుగప్పి ఆయన పరారయ్యారు. ఆయన నివాసంలో 2 సంచుల్లో ఉన్న దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి పరారీ సంచలనంగా మారింది. పెద్దిరెడ్డి అరాచకాలకు బలైన పలువురు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేకర్ 2 సెంట్స్ ముస్లిం స్క్వేర్ మీద రిజిస్టర్ చేసినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు. ముందు ఎస్టీలది నాయకులది వాళ్ళు ఇతని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లిం పేరు మీద 22A కింద నుంచి చేపించి రిజిస్టర్ చేసినారు. చూపిస్తా సైట్ కూడా చూపిస్తా. అంతా ఒక 3 మంత్స్ ఇదే. అప్పుడు ఈ వీళ్ళ 15 ఏళ్ల అనుభవం కింద చట్టం తెచ్చినారు చూడండి, అప్పుడు తెచ్చినారు, అప్పుడు చేశారు. ఇది రైట్ సర్వే నంబర్తో కూడా చెప్తాను నేను. ఎకరా 2 సెంట్లు అది ఇప్పుడు 5-6 కోట్లు విలువ అవుతుంది. 20-25 లక్షలు పోతుంది కుంట.
ఈ సాయిబాబా గుడి సరస్వతి నగర్ లో సాయిబాబా గుడి దగ్గర అట్లా చాలా ఉన్నాయి ఉన్నది ఇది కూడా ఉండొచ్చు. ఇది ఎస్టీలది. ఇది వాళ్ళని ఓవర్లుక్ చేసి ఒక ముస్లిం పేరు మీద ఇది చేసినారు, పట్టా చేసినారు. పెద్దిరెడ్డి మనుషులే ఉన్నారు, చెప్పారు అందరూ. ఆ విఆర్ఓ కూడా తెలిసిందంతా. వాళ్ళు ప్రతి ఫంక్షన్ కు ప్రతి దీనికి వాళ్ళు అటెండ్ అయ్యి వస్తారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు కాలిపోయిన తరుణంలో వాటి మూలాల కోసం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు కీలక అధికారుల బృందాలు చేరుకున్నాయి. సోమవారం రాత్రంతా తహసీల్దార్ కార్యాలయాల్లో పరిశీలించి దస్త్రాలన్నింటినీ స్వాధీనం చేసుకుని కలెక్టర్ కార్యాలయానికి తరలించాయి. సంచలనం సృష్టించిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు అదృశ్యం విషాదాంతమైంది. ఆయన మృతదేహం కనిపించడంతో కేసు మిస్టరీ వీడింది. ఎంపీడీఓ ఇంటి నుంచి వెళ్లిన రోజు ఆయన పుట్టినరోజు కాగా అదే రోజు ఆయన ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన బృందాలు ఎట్టకేలకు మంగళవారం విజయవాడ మధురానగర్లోని ఏలూరు కాలువలో మృతదేహాన్ని గుర్తించాయి. ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు ఈ నెల 15వ తేదీన అదృశ్యమయ్యారు. ఆ రోజు కృష్ణా జిల్లా కానూరులోని తన నివాసం నుంచి మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అప్పట్నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు కాల్వలో నిర్విరామంగా గాలించాయి. అయినా ఎంపీడీఓ ఆచూకీ దొరక్క పోలీస్, గాలింపు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంగళవారం ఆయన మృతదేహం విజయవాడలోని మధురానగర్ వంతెన పిల్లర్ వద్ద చెట్ల కొమ్మల్లో చిక్కుకొని ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని పడవల్లో వెళ్లి మృతదేహాన్ని వెలికితీశాయి. విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేశారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి ఉంది. ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. కుటుంబ సభ్యులు వచ్చి అదృశ్యమైన రోజు వేసుకున్న తెల్ల చొక్కా, నల్ల ప్యాంట్ ఆధారంగా గుర్తించారు. దీంతో పాటు ప్యాంట్ జేబులోని పెన్ను, మొబైల్, పర్సు భద్రంగా ఉన్నాయి. వీటిని వారు గుర్తించడంతో మృతదేహం ఎంపీడీఓదిగా తేల్చారు. శాస్త్రీయంగా ధృవీకరించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని పోలీసులు నిర్ణయించారు. ఆయన కుమారుల నమూనాలు తీసుకుని పరీక్షకు పంపనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ బట్టీలో ఉన్నాం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక వారం నుంచి సెర్చ్ చేస్తున్నామండి. కాలువలో ప్రతి అణువు గాలిస్తున్నామండి. ఇక్కడికి వచ్చాము కాలువ దగ్గరికి. ఆయన దూకిన ప్లేస్ లో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే ట్రాక్ నుంచి దూకారు. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడికి వచ్చి చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయి ఉంది. ఏంటని గబగబా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొంచెం అవకాడ ఉన్నాయి. వాళ్ళకి కంప్లైంట్ చేసి మా వాళ్ళకి అందరికి తెలియపరిచి అందరికి వచ్చారన్నమాట. మేము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం నుండి నైట్ వరకు అయితే ప్రతిరోజు చూసుకుంటూ ఇక్కడ మనకి డెడ్ బాడీ ఉందని తెలిస్తే వెంటనే మళ్ళీ బోట్లలో వచ్చేసి ఐడెంటిఫై చేసి డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. నరసాపురం శివారు మాధవాయిపాలెం ఫెర్రీ లీజు వేలం డబ్బులు గుత్తేదారు నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయించడంలో ఎదుర్కొన్న ఇబ్బందులే ఎంపీడీఓ ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన రోజే ఆయన 2 లేఖలు రాసి కుటుంబ సభ్యులకు పంపించారు. ఇందులో ఒక లేఖలో ఫెర్రీ లీజ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ గుత్తేదారుకు వైకాపా నేత ప్రసాదరాజు అండదండలున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సంబోధిస్తూ రాశారు. మరో లేఖలో తనకు తరచూ సైబర్ నేరస్తుల నుంచి ఫోన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆయన విడతల వారీగా 3,20,000 రూపాయలు వారికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు కోసం జిల్లా నుంచి 2 బృందాలు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాయి.